నల్లమల్ల సాగర్ కి నల్లమల్ల పులి అయినటువంటి రేవంత్ సై అని చెప్పేసి ఒక మాట. ఇది నల్లమల్ల సాగర్ కి రేవంత్ సై. ఏపీ దోపిడికి పచ్చ జెండా, చర్చల కమిటీకి పేర్ల ప్రతిపాదన, కేంద్రానికి అధికారుల జాబితా, అందులో ఆదిత్యనాథ్ దాస్ కు చోటు, నాడు లేదంటూనే నేడు కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం, రాష్ట్ర జల హక్కు ఏపీకి దారాదత్తం, ఏపీని నిర్వహించాల్సింది పోయి బాబుకు సహకరించేందుకే తాత అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ పిఎల్ లింక్ ప్రాజెక్టు తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్పై అంటున్నది. సర్కార్ సై అంటున్నది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రానికి ప్రతిపాదించింది. తెలంగాణ ద్రోహిగా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ కు కూడా ఆ జాబితాలో చోటు కల్పిస్తూ కేంద్రానికి పంపింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తాజాగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతంగా మారనున్న ప్రాజెక్టు బేషరతుగా వ్యతిరేకించకుండా ఏకంగా చర్చల కోసం కమిటీలు ఏర్పాటుకు సిద్ధమవడం తీవ్ర దుమారం రేపుతుందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడికేని తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా జలాలను ఆంధ్రాకు దోచిపెట్టడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ అయినట్టు మనకి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. నల్లమల్ల సాగర్ కు రేవంత్ సై అంటే రెడీ ఉన్నాడు. పిఎల్ లింక్ కి ఆయన రెడీ ఉన్నాడు. ఆయన దాంట్లో కూడా ఆల్రెడీ కేంద్రానికి అధికారుల జాబితా ఇచ్చినప్పుడు కూడా దీని మీద దాంట్లో ఆదిత్యనాథ్ దాస్ కి కూడా చోటు కల్పించినట్టు. ఆల్రెడీ తెలంగాణకు వ్యతిరేకి, తెలంగాణను ముంగట వడనీయకుట చాలా రోజుల నుంచి కూడా టీడీపీ నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా తెలంగాణకు సంబంధించి ఎంతో ద్రోహం చేస్తున్నటువంటి ఈ ఆదిత్యనాథ్ దాస్ కూడా దాంట్లో కల్పించిన అర్థమైంది. తెలంగాణకు రూపాయి కూడా పనికిరానటువంటి ఒక ఆఫీసర్ తీసుకుపోయి తెలంగాణకు సంబంధించిన వాటర్ విషయంలో ఆ కమిటీలను ఏర్పాటు చేసిన కర్మేం పట్టింది. ఇంకొవ్వరు లేరా తెలంగాణ రాష్ట్రంలో? అసలు మేధావులు లేరు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇంకొవ్వరు లేరా? తెలంగాణ రాష్ట్రం ఆఫీసర్లు లేరా? అసలు నాడు అసలు కమిటీయే లేదంటే ఇలా కమిటీ పెట్టిరట. లాస్ట్కి వస్తే ఇది ఏం చేస్తుందంటే కంప్లీట్ గా పోలవరం నల్లమల్ల సాగర్ కి పిఎల్ లింక్ కి తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు కంప్లీట్ గా కృష్ణా జలాలని దారాదత్తం, ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి తెలంగాణ పాలమూరుకు వచ్చేసి కడుపు కొట్టడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి స్కెచ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మనం కూడా మాట్లాడుకున్నాం. సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, మహబూబ్ నగర్, పాలమూరు సొంత జిల్లా. సొంత జిల్లాకే తీవ్ర అన్యాయం చేస్తుండ ఆయన. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు, జలదోపిడీ జరిగే అవకాశం ఉన్నది, ఆ జలదోపిడీ నేను జరగని పను, ఇంతకుముందు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క నేను బరాబర్ కొట్లాడతా అని చెప్పేసి మాట్లాడిండు. సరే, ఇలా రేవంత్ రెడ్డి ఆయనకు అధికారం ఉంది కదా, పెన్ను పవర్ ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అట్లా ఆంధ్రకు మొత్తం దత్తం చేయడానికి రెడీ అయితే ఇలా తెలంగాణ ఉద్యమకారులే కావచ్చు, తెలంగాణ ప్రజలే కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కావచ్చు, ఎవ్వరు కూడా ఉత్తగుసిన పరిస్థితే లేదు. బరాబర్ నిలదీస్తాము, కృష్ణ వాటర్ ని ఆంధ్రాకి ఎట్లా తరలించుకోపోతారో కూడా మేము చూస్తామని చెప్పేసి కూడా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.